హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేము ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ టాప్ 15 టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఏపీ ఎకానమీ టాప్ 15 క్వెషన్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. స్పీడప్ చేసేద్దాం. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి స్పీడ్‌గా రివిజన్ చేస్తాను మీకు. ఓకే. సో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి మీరు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అంశాలేంటంటే నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ ఈ యొక్క ఎకానమీ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే లేటెస్ట్‌ది ఉంటుంది. అలాగే దాంతో పాటు బడ్జెట్, అలాగే రీసెంట్‌గా గవర్నమెంట్ దాదాపు ఒక 13 పాలిసీలు, 13-15 పాలిసీలు అన్నీ ఆ పాలిసీలు కూడా రిలీజ్ చేసింది. అది కూడా మీకు ఎకానమీలోకొస్తుంది. అలాగే రీసెంట్‌గా మనకు దార్శనిక పత్రం, ఆంధ్రప్రదేశ్ దార్శనిక పత్రం 2047 విజన్ అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చూసుకోండి. అది కూడా ఎకానమీలో మీకు లక్ష్యాలు అనేటువంటి టాపిక్ ఇచ్చారు. అండ్ ఫైనల్‌గా మనకు ఈ యొక్క శ్వేత పత్రాలు. గవర్నమెంటు ఈ యొక్క న్యూ గవర్నమెంట్ అధికారంలోకొచ్చిన తర్వాత మనకు దాదాపు ఒక 5, 6 శ్వేత పత్రాలను రిలీజ్ చేసింది. ఆ శ్వేత పత్రాలపై కూడా ఫోకస్ చేయాలి మీరు. కంపల్సరీగా ఫోకస్ చేయాలి. శ్వేత పత్రాలు, అలాగే దార్శనిక పత్రము, సామాజిక ఆర్థిక సర్వే, బడ్జెట్టు, అలాగే పాలిసీలు. ఈ 5 అంశాలు కంపల్సరీగా ఎగ్జామ్‌కెళ్ళే ముందు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం సామాజిక ఆర్థిక సర్వే. అండ్ మీకిక్కడ స్మాల్ అనౌన్స్‌మెంట్. మన జేవీ యాస్పిరెంట్ గ్రూప్ యాప్‌లో మీకు అన్ని కోర్సులపై 2024 అన్ని కోర్సులపై 50% డిస్కౌంట్ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్‌పై 50% డిస్కౌంట్, అలాగే ఎకానమీ కరెంట్ అఫైర్స్ 50% డిస్కౌంట్, ఈ యొక్క ఎస్ఎన్‌టి 50% డిస్కౌంట్, పాలిటీ 50% డిస్కౌంట్ అన్ని 2024పై 50% డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఫాస్ట్ రివిజన్‌కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే. కూపన్ కోడ్ వచ్చేసి మనకు జేవీ యాస్పిరెంట్స్ 2024. మరొకసారి జేవీ యాస్పిరెంట్స్ 2024. ఓకే. చూద్దాం సామాజిక ఆర్థిక సర్వే. సామాజిక ఆర్థిక సర్వే 2023, 24. 2024 నవంబర్ 18న శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వము సామాజిక ఆర్థిక సర్వే 2023, 24ను విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆందోళన తెలిపింది. ఇక్కడ 2014, 19తో పోలిస్తే 2019, 24 మధ్య వైసీపీ హయాంలో జీఎస్‌డీపీ, అలాగే తలసరి ఆదాయం యొక్క వ్యవసాయము, అలాగే సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గినట్లు ఈ యొక్క సర్వేలో వెల్లడించడం జరిగింది. 2022, 23 ఇదే డేటా ఉంటుంది మీకు. 2022, 23, 2014, 19, 19, 24 ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే సర్వే కాబట్టి. మనకి ఎకానమీ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. కానీ రీసెంట్ అప్‌డేట్స్ మాత్రం మనం చదువుకొని ఎగ్జామ్‌కెళ్తే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. లాభాలుంటాయి. ఓకే. ఇక్కడ 2022, 23 సంవత్సరంతో పోల్చిన 2023, 24లో వృద్ధి రేటు అన్నది బాగా క్షీణించింది. 2022, 23లో జీఎస్‌డీపీ వృద్ధి 13.5% ఉండగా 2023, 24లో ముందస్తు అంచనాల మేరకు ఈ యొక్క జీఎస్‌డీపీ వృద్ధొచ్చేసి 10.4% మాత్రమే ఉన్నట్లు, అంటే తగ్గింది. 3.1% తగ్గింది. ఓకే. ఇక్కడ ఇదే కాలంలో చూసుకుంటే అంటే 2022, 23 కాలంలో తలసరి ఆదాయంలోను వృద్ధి 11.49% నుండి 10.28%కి దిగజారినట్లు సర్వేలో వెల్లడించింది. అంటే దానికి మొత్తం 1.2% తక్కువగా నమోదు కావడం జరిగింది. మనకు తలసరి ఆదాయంలో వృద్ధి తగ్గింది. అలాగే జీఎస్‌డీపీ వృద్ధి రేటులో కూడా తగ్గింది. మనకివి కీ పాయింట్స్ అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. 2023, 24లో జీఎస్‌డీపీ 14.40 లక్షల కోట్లు. అలాగే తలసరి ఆదాయం రూ. 2,42,479 ఉందని తేలింది. ఇది ఇంపార్టెంట్ మనకు డేటా 2023, 24 డేటా. ఓకే. అండ్ వ్యవసాయం మరీ ఘోరం. చూసుకుంటే వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాలనలో వ్యవసాయంలో వృద్ధి రేట్ అనేది భారీగా తగ్గింది. 2016, 17లో స్థిర ధరల వద్ద 14.98%, 2017, 18లో 18.23% చొప్పున నమోదవగా కరువు కారణంగా 2018, 19లో ఈ యొక్క 3.54%కి చేరింది. గత 5 ఏళ్లలో వ్యవసాయంలో వృద్ధి రేటు ఎంత శాతానికి మించలేదు? కనీసం 10% మించలేదు. అంటే మనకు ప్రతి ఈ 5 ఏళ్లలో ఏదో ఒక సంవత్సరంలో 9% గాని, 8% గాని, 7% గాని ఇలా డిఫరెంట్ లెవెల్స్‌లో ఉన్నాయి. కానీ ఈ 5 ఏళ్లలో ఎంత శాతానికి మించలేదంట?
10%కి మించలేదు. ఓకే. సో 2022, 23లో 3% గతేడాది మరింత ఘోరంగా 1.69%గా ఉంది. ఈ యొక్క వ్యవసాయ వృద్ధి రేటుకి సంబంధించి. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రాలేదు. సో 2023లో ఈ యొక్క వ్యవసాయంలో వృద్ధి రేటు 3% ఉంది. అండ్ 2023, 24లో 1.69% ఉంది. సో దీన్ని బట్టి వృద్ధి రేటు 10%కి మించి ఎప్పుడు కూడా లేదు. సో రాష్ట్ర విభజన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ యొక్క లేదని సర్వేలో వెల్లడైంది. సో ఇవన్నీ కూడా కీ పాయింట్స్ అన్నమాట సర్వేలో. అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఉంటుంది యాప్‌లో ఒకసారి చూసుకోండి. ఓకే. ఇది కేవలం రివిజన్ మాత్రమే యూజ్ చేసుకోండి మీరు. ఓకే. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. సో చదవాల్సిన అంశాలు ఇది కూడా చాలా చాలా కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024, 25 చూసుకుంటే రె 2024, 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సో ఎప్పుడంటే 2024 నవంబర్ 11న డేట్స్ కూడా ఇంపార్టెంట్ మనకు. డేట్స్ కూడా ఇంపార్టెంట్. నవంబర్ 11న అయితే ఈ యొక్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. సో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరున్నారు ప్రెజెంట్ పయ్యావుల కేశవ్ ఈయన అనంతపురంకి చెందినవారు. సో శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. సో మొత్తం బడ్జెట్‌కు సంబంధించి ఎంత అంటే 2,94,427.25 సో మొత్తం బడ్జెట్ ఇంపార్టెంట్ చూసుకోండి. మొత్తం బడ్జెట్ 2,94,427.25 సో రాబడి ఈ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. సో రెవెన్యూ వసూలు 2,01,173.61 రుణ వసూళ్లు 12.12 అలాగే ప్రజా పద్దు చూసుకుంటే 1,798.63 బహిరంగ రుణాలు చూసుకుంటే 91,443.01 సో ఖర్చులు ఈ విధంగా ఉన్నాయి. సో ఖర్చులు చూసుకుంటే మూలధన వ్యయము సో మనకు 32,712.84 రెవెన్యూ వ్యయం 2,35,916.99 రుణాల చెల్లింపులు 24,498.98 సో లోన్స్, అడ్వాన్స్ చూసుకుంటే 1,298.44 అలాగే రెవెన్యూ లోడ్ చూసుకుంటే 34,743.38 అలాగే ద్రవ్యలోటు చూసుకుంటే 68,742.65 సో మొత్తం బడ్జెట్‌లో కేటాయింపులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సో మనం సూపర్ 6 అనేవి చాలా ఇంపార్టెంటు. మనకు అడగొచ్చు. ఏంటంటే ఈ యొక్క సూపర్ 6 హామీల్లో లేని పథకం ఏది అని అంటాడు. సో మనకు వాటిని ఇంకా చాలా అమలు కాలేదు కానీ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో తల్లికి వందనం పథకం కింద ఈ యొక్క మొత్తం ఏడాదికి ప్రతి విద్యార్థికి ఎన్ని వేల రూపాయలు ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తారు. తల్లికి వందనం ఇది కూడా సూపర్ 6లో భాగమే. అలాగే అన్నదాత సుఖీభవకు ఈ యొక్క రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. అన్నదాత సుఖీభవ ఆ పథకానికి పెట్టిన పేరు. ఓకే. అలాగే నిరుద్యోగ భృతి దానికి మనం యువగలం అని కూడా ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చాం. సో దానికి ఎటువంటి కేటాయింపులు లేదు కానీ అది కూడా సూపర్ 6 హామీల్లో ఒకటి. ఓకే. అండ్ అలాగే నాలుగవ సూపర్ 6 వచ్చేసి ఆడబిడ్డ నిధి. సో ప్రతి మహిళకు ఏటా సో మనకు బడ్జెట్ ఇస్తారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు అమౌంట్ ఇచ్చే పథకమే ఆడబిడ్డ నిధి. అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు దీపం 2 అనే పథకం పేరు పెట్టడం జరిగింది దానికి. సో మనకు 2024 నవంబర్‌లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. సో కేవలం ఈ సూపర్ 6 హామీల్లో ఒక్కటి మాత్రమే ప్రెజెంట్ అమల్లో అవుతుంది. ఏంటంటే ఇది దీపం 2 పథకం. ఆల్రెడీ 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది మాత్రమే సూపర్ 6లో ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా ఈ యొక్క సూపర్ 6 హామీల్లో ఒక భాగమే. సో మనకు మొత్తంగా 6 సూపర్ 6 హామీలుంటాయి. ఒకటొచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. సో రెండోదొచ్చేసి దీపం 2 పథకము. అలాగే మూడవది ఆడబిడ్డ నిధి పథకము. నాలుగవది నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ అండ్ తల్లికి వందనం. సో ఏది కూడా అమలు కాలేదు. కేవలము దీపం 2 పథకం మాత్రమే అమలైంది. సో దానికి మాత్రమే బడ్జెట్ కేటాయించారు. సో ఈ యొక్క బడ్జెట్‌కు దీపం 2 పథకానికి 895 కోట్లు కేటాయించారు. ఓకే. అండ్ ఫర్దర్‌గా రిమైనింగ్ స్కీమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇది మీకు బడ్జెట్‌కి సంబంధించిన హైలైట్ ఇన్ఫర్మేషన్ అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీరు ఈ యొక్క యాప్‌లో చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ సో చూశాం గదా! ఇందాక మనము ఈ యొక్క పాలిసీలకు సంబంధించి మనం యాప్‌లో దాదాపు 13 పాలిసీలకు సంబంధించిన నోట్స్ మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. ఒకసారి అది చూసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఇంధన పాలిసీకి సంబంధించి 2050, 30 ఇది 2050 కాదు 2025, 2030కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ క్లీన్
ఎనర్జీ పాలిసీ అంటారు దీన్ని. ఐసీఈ. సో, మనకు ఎప్పుడు ప్రవేశపెట్టాడో వాటిలో ముఖ్యమైన లక్ష్యాలు అవన్నీ చూసుకోవాలి. ముఖ్యమైన లక్ష్యాలు అది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం డాక్యుమెంట్ ఫైల్ అని కూడా అంటారు దాన్ని. సో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నవంబర్ 22న చంద్రబాబు నాయుడు సీఎం స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే వివరించారు. సో, దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. సో, గతంలో సీఎం చంద్రబాబు హయాంలో గతంలో 2020 పేరిట ఒక విజన్‌ను స్టార్ట్ చేశారు అప్పట్లో. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2047 ఒక విజన్ కూడా తీసుకొచ్చారు. అంటే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది అనేదే ఈ యొక్క విజన్ 2047. ఓకే. ఇందులో 10 సూత్రాలు ఒకసారి చూసుకుంటే 10 సూత్రాలు ఇంపార్టెంట్ మనకు. సో, పేదరికం లేని సమాజము మొదటి సూత్రం అవుతుంది. సో, ఇందుకు ఈ యొక్క పేదరికం లేని సమాజానికి ఒక విధానాన్ని తీసుకురానున్నారు. ఆ విధానం ఏంటంటే పీ4. పీ4 అనేటువంటి ఒక విధానము. ఇందులో మనకు ప్రభుత్వము, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ఈ యొక్క పేదరిక నిర్మూలన చేయాలని చెప్పారు. అలాగే ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి అది రెండవ సూత్రము. అలాగే నైపుణ్యము, మానవ అభివృద్ధికి సంబంధించి అది మూడవ సూత్రము. అలాగే నీటి భద్రత అనేది నాలుగవ సూత్రము. అలాగే రైతుకు వ్యవసాయంలో టెక్నాలజీని అందించడం అది ఐదవ సూత్రంగా పరిగణిస్తున్నారు. అలాగే ఆరవ సూత్రం వచ్చేసి అంతర్జాతీయ లాజిస్టిక్స్. అంటే మనకు ఈ యొక్క లాజిస్టిక్స్ అంటే రవాణాకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి. సో, వాటిని మనం ఏం చేశారంటే తగ్గించాలి. అదే అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. అంటే ప్రెజెంట్ 14% ఉంటే దాన్ని ఇతర దేశాల్లో 8% మాత్రమే ఉంది. అండ్ మన దేశంలో దాన్ని తగ్గించడమే దీని యొక్క అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ యొక్క ఫార్ములా ఉద్దేశ్యము. ఓకే. అది ఆరవ సూత్రము. అండ్ ఏడవ సూత్రం చూసుకుంటే ఇంధన వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం. అంటే ప్రతి ఇల్లు కూడా మనకు ఈ యొక్క సోలార్స్ గాని ఇవన్నీ పెట్టడమే ఇంధన వనరులు అన్నమాట. సో, ఇవన్నీ మీకు 7 సూత్రాలు. అండ్ రిమైనింగ్ అన్ని కూడా మీకు యాప్‌లో చూసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లెంతీ వీడియో అవుతుంది కాబట్టి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను. ఓకే. అండ్ 2047కి సంబంధించి ఈ యొక్క విజన్‌లో కొన్ని ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. ఇవి చూసుకోండి. ఇది డెఫినిట్‌గా ఒకసారి వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. దీని నుంచి క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐ హోప్ నాకైతే చాలా నమ్మకం ఉంది. సో, 2040 నాటికి ఏపీ ఎలా ఉంటుందంటే ఇది జస్ట్ అంచనా మాత్రమే. సో, చూద్దాం. సో, అంశం ఏంటంటే ఇక్కడ జనాభా ప్రెజెంట్ 5.30 కోట్లు ఉంటే 2047 నాటికి ఎన్ని కోట్ల జనాభా ఉంటుంది? 5.80 క్రోర్ జనాభా ఉంటుంది. అక్షరాస్యత ప్రెజెంట్ 72% ఉంటే 2047 నాటికి లక్ష్యం వచ్చేసి 100% అక్షరాస్యత ఉండాల్సిందే. అలాగే జీఎస్‌డీపీ వచ్చేసి ప్రెజెంట్ $170 బిలియన్ ఉంటే రాష్ట్రంలో అంటే ప్రెజెంట్ అంటే 2024 అని. అండ్ 2047 నాటికి ట్రిలియన్ డాలర్లు ఉండాలి. అండ్ ఆయు ప్రమాణం వచ్చేసి ప్రెజెంట్ 70.6 ఇయర్స్ ఉంటే 2047 నాటికి 85 ఇయర్స్ ఉండాలి. అండ్ పనిచేసే మహిళలు 45.8% ఉంటే 2047 నాటికి 80% పెంచాలనేది అంటే వుమెన్ ఎంపవర్‌మెంట్ ఇందులో వచ్చింది. అండ్ తలసరి ఆదాయం వచ్చేసి $3,200 ఉంటే 2047 నాటికి $42,000 మార్చాలని. అండ్ పట్టణ జనాభా ప్రెజెంట్ 36% ఉంటే 2047 నాటికి 60%గా పెంచాలనేది దాని ఉద్దేశ్యము. అండ్ నిరుద్యోగిత ప్రెజెంట్ 4.1% ఉంది రాష్ట్రంలో. అండ్ 2047 నాటికి ఎంత శాతానికి తగ్గించాలి నిరుద్యోగం? 2% లోపు. అండ్ ఎగుమతులు $19.3 బిలియన్ ఉంటే 2047 నాటికి $450 బిలియన్ చేర్చాలనేదే ఈ యొక్క దార్శనిక పత్రం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు. మేబీ ఈ పట్టిక నుంచి మీకు క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ యొక్క ఏపీ ఎకానమీలో మీరు చదువుకోవాల్సిన అంశాలేంటంటే లేటెస్ట్‌గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులపై కూడా మీరు ఫోకస్ చేయాలి. అంటే ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టింది? అండ్ ఎక్కడ పెట్టుబడి పెట్టింది? అనే అంశాలు చూసుకోవాలి. ముఖ్యంగా మీరు బడ్జెట్ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్‌కు ఇక్కడ చూద్దాం. మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్యాకేజీని ప్రకటించింది ఇటీవలే అంటారు. సో, 11,400 కోట్ల ప్యాకేజీ. ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ప్యాకేజీలు గాని, పన్నులు గాని ఇలాంటివి చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్
సో 2024-25 సంవత్సరపు జీఎస్‌డిపి మొదటి ముందస్తు అంచనాలు. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం. ఒకసారి వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. డెఫినిట్‌గా అడిగే ఛాన్స్ ఉంది. 2024-25 సంవత్సరానికి సంబంధించి జీఎస్‌డిపి మొదటి ముందస్తు అంచనాలు. స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో 2014-19 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్‌డిపి అని పిలుస్తాం. సో దాని యొక్క వృద్ధి రేట్ వచ్చేసి 13.5% ఉండేది. 2019-24 మధ్య జీఎస్‌డిపి వచ్చేసి 10.32% పడిపోయింది. 2024-25లో ఎంత శాతానికి పెరిగిందంటే 12.94%. 12.94% ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. 2047 నాటికి జీఎస్‌డిపి ఏటా 15% వృద్ధి సాధించాలని సీఎం తెలపడం జరిగింది చంద్రబాబు నాయుడు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజల తలసరి ఆదాయం 2.68 లక్షలుంటే ఏటా 15% చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి అది 58.14 లక్షల కోట్లకు చేరొచ్చని, అలాగే తలసరి ఆదాయం 13,18,795కి చేరుతుందని చంద్రబాబు వెల్లడించారు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మనకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అండ్ నెక్స్ట్ సో కేంద్ర పన్నుల్లో ఏపీకు 7,002 కోట్ల వాటా ఇవ్వడం జరిగింది. సో కేంద్ర పన్నుల్లో అప్పుడప్పుడు మనకు ఏం చేస్తారంటే కొన్ని పన్నులు రిలీజ్ చేస్తుంటారు. మనకొకటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి. సో ఇక్కడ ఏపీకి సంబంధించి 7,002 కోట్ల రూపాయలను ఈ యొక్క ఆర్థిక శాఖ రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ సో 3,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాకే చెప్పాం. సో ఏ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది? ఎన్ని కోట్లకు పెట్టుబడులు పెడుతుంది? ఏం పెట్టుబడి పెడుతుంది? అనేవి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయలతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఏ సంస్థ లేదా ఏ కంపెనీ ఇటీవల ముందుకొచ్చింది అని అడుగుతారు. సో ఎస్‌టి టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ. సో మనకు అంతకంటే మనం ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? సారీ. ఒక్క నిమిషం. ఇది ఏపీకి సంబంధించిన అంశం కాదు. సారీ ఫర్ ద మిస్టేక్. సో ఇది తెలంగాణకు సంబంధించిన అంశం. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇక్కడ. సో ఇది ఇంపార్టెంట్ మనకు. ఇది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. రాజధానికి మనకు ఈ యొక్క ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు, అలాగే ప్రపంచ బ్యాంకు 2 కలిసి ఎన్ని కోట్ల రూపాయలు రుణంగా ఇస్తున్నారంటే 15,000 కోట్ల రూపాయలు. 15,000 కోట్ల రూపాయలు. సో దీనికి సంబంధించి ఇటీవలే సంతకాలు కూడా అయ్యాయి. సో మనకి ఎగ్జామ్‌లో అడిగితే రాజధాని అమరావతికి ఎన్ని కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు మరియు ఏడీబీ రుణం మంజూరు చేశాయంటే 15,000 కోట్ల రూపాయలు. 15,000 క్రోర్. ఓకే. ఇందులో 15,000 కోట్లలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 2 కలిసి 13,500 కోట్లను రుణంగా ఇస్తే, మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ఇస్తుంది. సో సంయుక్తంగా మనకు ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంక్లూడ్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ 2023-24 ఆర్థిక పరిస్థితిపై కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మనకు ఒక నివేదికనైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. సో చూద్దాం స్టెప్ బై స్టెప్ ఇక్కడ. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము 75,615 కోట్లు రుణంగా తీసుకుంటే, అందులో కేవలము 24,061 కోట్లు మాత్రమే ఆస్తులు సృష్టించే మూలధన వ్యయం కోసము ఖర్చు చేయడం జరిగింది. సో ఇందులో 730 కోట్లు అప్పులు తీర్చేందుకే ఖర్చు చేశారు. ఇదంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, ఇది జస్ట్ ప్యాసేజ్ మాత్రమే అవుతుంది. కానీ ఎకానమీ అనేది ఇలానే ఉంటది. డేటా అనేది గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు నెగటివిటీ స్ప్రెడ్ చేయడం లేదు గానీ, ఎకానమీ యొక్క వాస్తవ విషయం ఏంటంటే, ఈ యొక్క బడ్జెట్‌కి సంబంధించి గాని ఏదైనా సరే డిజిట్స్ చదివింది వెంటనే మర్చిపోతాం. అందుకని క్లాస్ వింటే మీకేమవుతుందంటే ఎక్కువ సేపు గుర్తుంటుంది. కానీ కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టరు. బట్ అది వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ డేటాకి సంబంధించి మనం పూర్తిగా వివరాలు మనకు ఆల్రెడీ ఇచ్చాం. సో అక్కడ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకొకసారి ఏపీ రాష్ట్రంలో జిల్లాల స్థూల ఉత్పత్తి. 26 జిల్లాల ప్రకారము 2022-23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల స్థూల ఉత్పత్తికి సంబంధించి ఒక నివేదికను రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూద్దాం స్టెప్ బై స్టెప్ పాయింట్ వైస్‌గా. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా 1,19,268 కోట్ల స్థూల ఉత్పత్తికి నమోదు చేసి తొలి స్థానంలో నిలిచింది. 2022-23కు సంబంధించి స్థూల ఉత్పత్తిలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది అని అడిగితే, విశాఖపట్నం జిల్లా 1,19,268 కోట్ల స్థూల ఉత్పత్తి. ఇది 9.15%గా ఉంది. సెకండ్ ప్లేస్ చూసుకుంటే మనకు ఎన్టీఆర్ జిల్లా ఉంది.
సో, ఎన్టీఆర్ జిల్లా 73,632 కోట్లు. ఒకవేళ పర్సెంటేజ్‌లో చెప్తే 5.65%. థర్డ్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా ఉంటుంది. ఫోర్త్ ప్లేస్‌లో తిరుపతి జిల్లా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో ఏలూరు జిల్లా ఉంటుంది. సిక్స్త్ ప్లేస్‌లో ఏటీబీ జిల్లా అంటే అనంతపురం ఉంటుంది. అలాగే సెవెంత్ ప్లేస్‌లో నెల్లూరు జిల్లా ఉంటుంది. సో, 26 స్థానంలో ప్రెజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి దీని అర్థం చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. కేవలం 15,103 కోట్ల స్థూల ఉత్పత్తి. పర్సెంటేజ్‌లో చెప్పుకుంటే 1.16%. అలాగే 25వ స్థానంలో నిలిచిన జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. 24థ్ ప్లేసు విజయనగరం జిల్లా. అలాగే 23rd ప్లేసు అన్నమయ్య జిల్లా. అలాగే 22వ స్థానం నంద్యాల జిల్లా. 21 స్థానం బాపట్ల జిల్లా. 20వ స్థానం శ్రీకాకుళం జిల్లా. సో, మీకిక్కడ ఆరోహణ, అవరోహణ క్రమంలో మీకిక్కడ డిస్కస్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే వ్యవసాయము అండ్ అనుబంధ రంగాల్లో ఏలూరు జిల్లా ఏ జిల్లా తొలి స్థానంలో ఉందంటే ఏలూరు జిల్లా ఉంటుంది 9.87%. సెకండ్ వచ్చేసి కృష్ణా జిల్లా ఉంటుంది. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా 5.32%తో. అండ్ పారిశ్రామిక రంగంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉందంటే విశాఖపట్నం జిల్లా 18.82%. సెకండ్ తిరుపతి జిల్లా ఉంటుంది. థర్డ్ ప్లేస్ అనకాపల్లి జిల్లా ఉంటుంది. అండ్ సేవా రంగంలో ఏ జిల్లా తొలి స్థానంలో ఉంటుందంటే విశాఖపట్నం జిల్లా తొలి స్థానంలో ఉంటుంది 10.22%తో. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు ఎన్టీఆర్ జిల్లా ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా. ఓకే. సో, నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక నివేదికనైతే రిలీజ్ చేశారు. సో, ఇక్కడ చూద్దాం స్టెప్ బై స్టెప్ ఇక్కడ. రాష్ట్రంలో కుటుంబం పెద్దదైంది. ఒక్కో కుటుంబంలో కుటుంబ సభ్యుల సంఖ్య 3.8 నుండి 4.1కి చేరినట్లు ఈ యొక్క నాబార్డ్ సర్వేలో వెల్లడించారు. సో, 2016, 17లో ఇది 3.8గా ఉంది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున ఎంత అప్పు ఉందంటే రూ. 1,29,599 అప్పుంది. జాతీయ సగటు చూసుకుంటే 52% అంటే రూ. 90,372 అప్పు ఉంటుంది ఒక్కొక్క కుటుంబంపై. అండ్ అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుండి 92%కి పెరిగింది. ఈ యొక్క 2000 2021, 21లో సారీ 2021, 22లో. అండ్ దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉందంటే రెండో స్థానంలో ఉంది. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో మనకు తెలంగాణ ఉంటుంది. సో, తెలంగాణ చూసుకుంటే 92%, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 86%. ఓకే. నెక్స్ట్ సో, ఆంధ్రప్రదేశ్‌కు 2 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు. సో, కేంద్ర ప్రభుత్వము ఇటీవలే 10 రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, 10 రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల బడ్జెట్‌తో అంటే 28,602 కోట్ల విలువైన బడ్జెట్‌తో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, మొత్తం 10 రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2 ఏర్పాటు చేయనున్నారు. ఇది చాలా శుభదాయకం. సో, ఇక్కడ ఎందుకంటే మనకు స్మార్ట్ సిటీస్ ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంటే ఇక స్టేట్ కూడా ఎకానమిక్ గ్రోత్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ చూద్దాం. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వీటికి 2 కేటాయించారు. వాటికి పేర్లు ఏం పేరు పెట్టారంటే గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ పేరు. మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం పేరేంటంటే పథకం కాదు ఇది యాక్చువల్లీ. ఇదొక ప్రాజెక్ట్. గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనే పేరు పెట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి 2 కేటాయించారు ఇండస్ట్రియల్ పార్కులు. మొదటిదొచ్చేసి వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో ఉంటుంది. సో, దీన్ని 2,596 ఎకరాల్లో 2,137 కోట్లతో నిర్మిస్తారు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో 2,786 కోట్లతో నిర్మిస్తారు. ముఖ్యంగా మనకు 2 కేటాయించారు. అవి ఏ జిల్లాలో అని అడిగితే వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లా. స్పెసిఫిక్ ప్లేస్ అడిగితే వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు. బడ్జెట్ అడిగితే వైఎస్ఆర్ జిల్లాలో 2,137 కోట్లు. కర్నూలులో అడిగితే 2,786 కోట్లు. ఓకే. సో, డేటా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొప్పర్తిలో పెట్టుబడులు పెడితే మనకు మొత్తం 8,860 కోట్ల పెట్టుబడులు రావచ్చు. అలాగే ఉద్యోగాలు 54,500 ఉద్యోగాలు రావచ్చు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చూసుకుంటే 12,000 కోట్ల పెట్టుబడులు రావచ్చు. అలాగే 45,001 అంటే 71 ఉద్యోగాలు రావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కులు. సో, ఓకే. సో, ఇవి మనకు ఏపీ ఎకానమీ సో, ఇంపార్టెంట్ 15 టాపిక్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.